అప్పుడు వంగవీటి రాధా సెకండ్, ఇటు పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచాడు, అటు పక్కన ఎలమంచిలి రవి గెలిచాడు ఆ రోజుల్లో. అట్లాంటి విజయవాడలోనే వీళ్ళు మొన్న సీటు తీసుకోలేకపోయారు, ఒక్క సీటు కూడా. అది విచిత్రం, అమాయకత్వం. ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ కావాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ అసలు వదులుకుంటుందా? మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. చిన్ని రేజ్ చేశారంట కదా పాయింట్. ఇప్పుడు గ్రేటర్ చేయాలి దాన్ని అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు అసలు జరగకూడదు, ఒకవేళ జరిగితే మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి. అందుకని అది మరి క్యాన్సిల్ అవుతుందో లేదో తెలియదు కానీ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు గుంటూరు అడుగుతారు, గుంటూరు కూడా కలిపితే అక్కడ అడుగుతారు. బలం ఉండాలి కదా ఫస్ట్ వీళ్ళు అనుకున్నది. వేరే చోట బలం ఉంటది ఉంటదా? గోదావరి జిల్లాలో బలమేనండి. వీళ్ళు నన్ను అడిగితే ఒకటి, ఇది గ్రేటర్ విజయవాడ అని పెట్టగలిగితే మాత్రం, గ్రేటర్ అమరావతి అని పెట్టగలిగితే చంద్రబాబు నాయుడు మంచి స్టెప్ తీసుకున్నట్టు. ఇది అమరావతి అన్నకి దాంట్లో విజయవాడ తీసుకొని దీన్ని కలిపేయాలి, విజయవాడని గుంటూరు కార్పొరేషన్ కలిపేయాలి, మంగళగిరి కార్పొరేషన్ మూడింటిని కలిపేస్తే హైదరాబాద్ లాంటి ఒక మహానగరం అవుతుంది. గుడ్. అప్పుడు వీళ్ళు అడగడానికి కూడా ఉండదు, జనసేన కూడా అడగదు. ఇంకా మేయర్ వస్తారు, అది టోటల్ మేయర్ వస్తారు, అయిపోతుంది. రెండవది, బాబు మొన్న అన్న పాయింట్ సక్సెస్ అయితే గనక ఊరికి ఒక మేయర్ ప్రత్యక్ష ఎన్నికలు, ఊరికి చైర్పర్సన్ ప్రత్యక్ష ఎన్నికలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఎందుకంటే ఇది నిరంతర బార్గెనింగ్ తప్పుతుంది. గతంలో 99లో ఆయన పెట్టింది కూడా అందుకే. ఎందుకు అంటే ఇప్పుడు నిన్న చూసాం, జగన్ దిగిపోయాక అనేక చోట్ల వైసీపీ వాళ్ళని కొన్నారు లేదా భయపెట్టారు, మార్చుకుని కార్పొరేషన్స్ మార్చుకున్నారు.